సో ఫ్యామిలీ ఆడియన్స్ దయచేసి ఈ వీడియోని చూడకాకండి, స్కిప్ చేసేయండి. యూకేలో ఉండే పిల్లకాయలు మాత్రమే చూడండి, ఎందుకంటే ఇందులో బూతులు చాలా వాడేసాం మనం, వాడినందుకు సారీ. సో గైస్, యూకేలో చాలా మోసాలు జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటున్నానంటే ప్రపంచమంతా దొంగ నా కొడుకులు ఉన్నది చాలా నిజం, ఆ మాట చాలా నిజం. ఈ యూకేలో మరీ ముఖ్యంగా దొంగ నా కొడుకులు ఎక్కువ పర్లేదు. నా చేత 15 రోజులు పని చేయించుకొని చేతిలో డబ్బులు పెడతానని చెప్పేసి 1200-1300 పౌండ్లు ఎగదింగాడు. అసలు వాడిని ఎలా దేంతో కొడితే ఆడు చస్తాడా, ఎలా కొట్టాలని ఫోన్లు ఎత్తట్లేదు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మెసేజ్ చూసి బ్లూటిక్ వస్తుంది కానీ రిప్లై ఇవ్వట్లా. అసలు వాడి మీద ఎంత కోపం వస్తుందంటే నేను బూతులు మాట్లాడుతున్నాను, సారీ, బూతులు మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే వాడు అంత పెద్ద ఎరిగిగాడు. అసలు వాడిని కొట్టి చంపేయమంటే నేను ఎలా కొడతానంటే కర్ర తీసుకొని పామును కొట్టినట్టు కొట్టుకొని చంపేస్తాను. అండ్ అసలు ఇదే ఇండియా అయి ఉంటే వాడిని 4 రాళ్ళు ఇచ్చుకు దింగేవాడిని ఆడ తలకాయ మీద. కానీ ఇక్కడ ఏం చేయలేము, వాడిని టచ్ చేసినా ఇప్పుడు పోలీసులు వచ్చేస్తారు. సో ఇదంతా నేను ఎందుకు చదువుతున్నానంటే మీరు అలా మోసపోకండి. నేను దాదాపు ఒక 1500 పౌండ్లు దాకా మోసపోయాను వాడి దగ్గర. అది కాకుండా మళ్ళీ నేను కాంప్లిమెంటరీగా నేను రాను పోను ఛార్జీలో ఒక 300 పౌండ్లు పెట్టాను. అదో బొక్క, నాకు ఉన్న బొక్కలు సరిపోనట్టు, ఉన్న అప్పులు సరిపోనట్టు. వీడి వల్ల నాకు ఇంకో 2000 అప్పు ఎక్కువైంది. సో జాగ్రత్తగా ఉండండి, నాలాగా అయిపోకండి. యూకేలో మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. చేతిలో డబ్బులు పెడతాను అని చెప్పి నోట్లో పెడతారు ఏకంగా. అసలు వీళ్ళని నమ్మకాకండి, నాలాగైతే అయిపోకండి. ఈరోజు మనం చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే మనకు చాలా భారీగా నష్టం వచ్చేసింది అనమాట. ఆ నష్టానికి తగ్గట్టు మళ్ళీ పని చేయించుకొని నా ఎనర్జీ వేస్ట్, డబ్బులు వేస్ట్, రానుకోండి ఛార్జీలు వేస్ట్. అసలు తినకుండా 15 రోజులు ఆడి దగ్గర పని చేస్తే వాడే ఎంత పెద్ద బొక్క పెట్టాడు.